నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. ట్రైలర్ అయితే చూసే ఉంటారు కదా. సో సినిమా ఎట్లా ఉండబోతుంది, మన అనన్య గారిని అట్లనే రవితేజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎట్లురు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మంచిగున్నా. మీరు మంచిగుర్రా? మీరు ఇలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, మొత్తం ఫ్లిప్ అయిపోయారు. నేను ఇలాగే మాట్లాడతా కానీ ఇలా ఉంటా. గుడ్, నైస్ కాంబినేషన్. వెరీ నైస్ కాంబినేషన్. మీరు కూడా చూడనీకే క్యూట్ ఉంటారు, సినిమాలోనేమో చీరలు కట్టుకుంటారు అట్లుంటారు. కూడా చీరే కట్టుకున్నారు అంటే అది ఆ గెటప్ వేరే. ఇక్కడ చూడనీకేనేమో గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉన్నారు, ఆడనేమో కొంచెం అంతా ఆగమాగం ఉన్నానా ఆ సినిమాలో చూసేసరికి మేమంతా ఆగమాగం అవుతాం. అరే ఏంది ఇట్లుంది అని. మీరు కావాలని అట్లా సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే అట్లా జరుగుతుందా? వస్తున్నాయి వచ్చిన వాటిల్లో, అట్లా వస్తున్నాయి. మీరు వచ్చిన వాటిలో మంచిగా చూసుకొని చూస్ చేసుకొని చేస్తున్నా. మంచి పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ అయితే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి అనన్య గారు చేస్తున్నారు, ఇది వచ్చింది అంటే ఇలాంటి క్యారెక్టర్స్ తంత్ర కానీ లేకపోతే ఇలాంటివి మలేషియన్ కానీ ఇలాంటి రీజనల్వి అలా చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా నచ్చుతారు. సో మీరు కూడా ఆడియన్స్ ద్వారా ఏమన్నా ఇలా చేస్తే నచ్చుతున్నారు అని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేకపోతే అట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు? నాకు అసలు ఆడియన్స్ సైడ్ నుంచి ఒక మంచి గ్లామరస్ రోల్ చేయండి, ఒక మంచి లవ్ స్టోరీ చేయండి అలాంటివి వస్తాయి మ్యాక్సిమం నాకు. కానీ వచ్చిన వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. మరి అట్లా ఎప్పుడు చేస్తారు? ఆడియన్స్ మాట ఎప్పుడు వింటారు? అది మీరు డైరెక్టర్స్ని అడగాలి, డైరెక్టర్స్ని రైటర్స్. మరి డైరెక్టర్స్ కూడా సరిగ్గా రావట్లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద రోల్స్ దట్ ఐఎమ్ గెటింగ్. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్నాను. కానీ ప్రతి సినిమాలో మీరు రీసెంట్గా చూసిన మూవీస్లో చూస్తే మీ మీదనే కథ తిరుగుతుంది, లాస్ట్కి వచ్చేసరికి మీ అట్లనే చూస్ చేసుకుంటారు. బాగా హుషారు ఉందన్న కదా. సో రవితేజ గారు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అనేది. మీరు స్పెట్స్ తీస్తే వేరేగా ఉంటారు, ఈ మీ స్పెట్సే సూట్ అయినాయి కదా, ఎప్పుడు స్పెట్స్ తోనే ఉంటారు. ఇప్పుడు స్పెట్స్ తోనే ఉంటారు. మీరు చూసారా తీసినప్పుడు? తీయడం నేను చూడలే, అదే అడుగుతున్నా. మన యాంకర్ గారి కోసం ఒకసారి వద్దులే, మళ్ళీ గుర్తుపట్టారు ఆడియన్స్. అయ్యో సరే కనిపించదట జర. చెప్పండి రవి గారు, మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? ఇది బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అండి. అంటే బేసిక్గా 1991లో జరిగే కథ ఇదంతా. అప్పట్లో కుర్రోళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది ఒక గ్లింప్స్ కూడా అందరికీ వస్తుంది. ద సేమ్ టైం ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, అమ్మాయి కోసం తపన పడే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఇలా చాలా క్యూట్ అండ్ స్వీట్ స్టోరీ నడిపించారు అనన్య గారితో. దాంట్లో మీరేమి మర్డర్లు గిడ్డర్లు చేయరు కదా లాస్ట్కి? లేదు, మీరు మీ మీద నాకు డౌట్ ఏదో. ఎందుకంటే నా మీద తప్పు కదా, ప్రతి సినిమాలో అదే ఉంటది కదా, ఏదో ట్విస్ట్ ఉంటది అనన్య గారి చుట్టూ. మంచిదేనండి. నేను పొట్టిల్లో ఏం ట్విస్ట్ ఉంది? నా చుట్టూ ఏం లేదు. మీరు చూసారు పొట్టిల్లో? పొట్టేలు చూసినా తంత్ర చూసినా పొట్టిల్లో ఏమైనా ట్విస్ట్ ఉందా? హ్యాపీగా డార్లింగ్ లేదనే దీంట్లో డార్లింగ్ చూసారా? డార్లింగ్ చూడలేదు. చెప్తా ఆగండి. ప్రియదర్శి గారు కనిపించినప్పుడు ఇట్లా, మీ పేరేంటి? సహజ గారు ఉన్నారు, ఇట్లా మీ ఫోటో తీసుకెళ్ళి చూపిస్తా. అయితే దీంట్లో నాకు ఒక డౌట్ వస్తుంది ట్రైలర్ చూసినప్పుడు, వెన్నెల కిషోర్ గారు డిటెక్టివ్ కాదేమో అని. ఎట్లా ఏం చదువుకున్నారు ఇంత ఇంటెలిజెంట్ అవ్వడానికి? నిజమేనా ఏంది? ఎట్లా వీళ్ళందరికీ ఎట్లా తెలిసిపోతుంది అసలు? ఎందుకంటే నేను ఒక పాట చూసిన, మా ఊరు శ్రీకాకుళం అనే దాంట్లో నాకు కొంచెం ఏదో ఆయన వేరే గెటప్ లో ఉన్నాడు. అయ్యో అట్లా ఇంటెలిజెంట్ ఉండదు. మా మోహన్ గారికి మీ గురించి చెప్పాల్సింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ భలే ఉందండి అసలు పొద్దున్నండి. మీరే చెప్పాలి. అంటే ఈయన పరిస్థితుల వల్ల అట్లా మారాల్సి వచ్చిందేమో అన్నట్టు నాకు అనిపించింది. ఓకే, 27th కాల్ చేయండి, పొద్దున్నే చెప్పేస్తా. 25th కదా మన సినిమా రిలీజ్. 25th ఒక 2 రోజులు ఆగి ఆ షాక్ లో ఉండి మీరు చూసారో లేదో తెలుసుకుని అప్పుడు చెప్తా. ఓకే, సో చెప్పండి ఎట్లా ఉండబోతుంది సినిమా, మీ క్యారెక్టర్, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ని ఏమన్నా ట్విస్ట్లు అవన్నీ ఏమన్నా ఉంటాయా? అఫ్కోర్స్ చాలా మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయండి. షెర్లాక్ హోమ్స్ అని పేరు పెట్టి ట్విస్ట్ లేకపోతే బాగుండదు. సో అలా మంచి మంచి ట్విస్ట్లతో, క్యూట్ క్యూట్ లవ్ స్టోరీతో, ఒక మంచి మర్డర్ మిస్టరీతో, ఒక మంచి అండ్ శ్రీకాకుళం
వాళ్ళ పీపుల్ గురించి ఎవ్రీథింగ్ మిక్స్డ్, ఒక మంచి ఎమోషనల్గా అన్ని మిక్స్డ్గా ఉంటే ఒక మంచి బిర్యానీ లాంటి సినిమా ఇది. అంటే ఇప్పుడు రవి గారు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు అన్నీ ఓటీటీలో వస్తున్నాయి, కానీ మీరు థియేట్రికల్ రిలీజ్ అని అనుకున్నారు. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే సోషల్ మీడియాలో ఇంతకుముందు మౌత్ టాక్ అన్నారు, ఇప్పుడేమో సోషల్ మీడియాలో రివ్యూస్ చూసి బాగుంది అని బాగా అంటే మాత్రమే థియేటర్ వరకు వెళ్తున్నారు. సో ఓటీటీ అంటే మనకి ఈజీ, కానీ మీరు థియేటర్ అని ఎందుకు అనుకున్నారు ఓటీటీ? ఏముందండి, ఇప్పుడు మలయాళం సినిమాలు తెలుగులో తీయకపోయినా సరే మలయాళంలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూస్తున్నారండి. సో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా చూస్తారు. మొన్న 35 అని ఒక సినిమా వచ్చింది మన తెలుగు సినిమానే, దానికి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. సో కొంచెం కాన్సెప్ట్ బాగుంది అని వచ్చిన కా ఇస్ బ్రిలియంట్ ఎగ్జాంపుల్. సో కొంచెం బాగున్నా సరే థియేటర్కి ఖచ్చితంగా జనాలు చూస్తారండి. అండ్ దీనికైతే ఖచ్చితంగా వస్తారు, డౌట్ లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు కామెడీ అనేది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎమోషన్, థ్రిల్ అనేది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎమోషన్. ఈ రెండు ఎమోషన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సినిమా బాగుంటుంది. సో అందుకనైనా ఖచ్చితంగా రావాలి, థియేటర్ రావాల్సిందే. సో నాకు ఈ షెర్లాక్ హోమ్స్ అనే, నేను ట్రైలర్ చూడకుండా ఓన్లీ టైటిల్ విన్నప్పుడు రీసెంట్గా చూసిన వికట కవి గుర్తొచ్చింది నాకు. అట్లా ఏమన్నా ఉండబోతుందా? కొంచెం సీరియస్ టోన్లో వెళ్ళే. అవును, అదంతా దాని గురించి అంతా అంటే సీరియస్గానే వెళ్తా ఉంటుంది. యాడ్ ఆన్ ఏంటంటే కామెడీ, లవ్ స్టోరీ, మెయిన్ కామెడీ బాగా వెళ్తుంది. లవ్ స్టోరీలో కూడా దేర్ ఇస్ నైస్ కామెడీ. అంటే కామెడీ అంటే మన వెన్నెల కిషోర్ గారా? మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేస్తారండి. మీరు ఇప్పుడు దాకా కామెడీ చేయని క్యారెక్టర్స్ కూడా కామెడీలు చేస్తారు, ఇప్పుడు దాకా కామెడీ చేసే క్యారెక్టర్స్ కూడా చాలా సీరియస్గా చేస్తూ ఉంటారు. సో మొత్తం మిక్స్ చేసి కొట్టారు. అంటే మీ లవ్ స్టోరీకి మర్డర్కి ఏదన్నా సంబంధం ఉందంటారా? మా లవ్ స్టోరీకి మర్డర్కి లేదు, ఏం లేదంటారు. ఆలోచించి చెప్పారు. చాలా అమాయకమైన ప్రేమ పావురాలు. మీకు మర్డర్కి ఏం సంబంధం లేదు? లేదు లేదు. ఓకే, చెప్పండి, అడగండి, స్టోరీ మొత్తం అడగండి. ఎందుకు చచ్చిపోయింది మేరీ అది కూడా అడగండి, చెప్పేసి కూర్చో. అసలు మేరీ ఎవరో నాకు కనుక్కోవాలని తెలుసుకోవాలని ఉంది ఆ అమ్మాయి. ఖచ్చితంగా మీ క్యూరియాసిటీ మాకు బాగా నచ్చిందండి. 25th ఖచ్చితంగా థియేటర్స్ లో కలుద్దాం. అలాగే దీంట్లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టుంది. అసలు అద్దరిపోయింది పాట, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు దానికి. ఆ డాన్స్ మూమెంట్స్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంది. ఆ అమ్మాయిని నేను రీసెంట్ గానే ఒక మూవీలో చూసాను, 7/G మూవీలో ఉంది అమ్మాయి. చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. ఉండాలి కదండి, కరెక్ట్, మంచి విషయం అది. ఓకే, సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. నేను అన్నట్టు ఆ ముందు గెటప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి, నాకు సరే ఆయన రాలేదు కాబట్టి మిమ్మల్ని అడిగారు. అంటే బేసికలీ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఒక డిటెక్టివ్ అండి. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ టైంలో రాజీవ్ గాంధీ, అంటే జనరల్గా ఇది రియల్ అండ్ ఫిక్షన్ రెండు కలిపి తీసిన స్టోరీ కాబట్టి రాజీవ్ గాంధీ గారి హత్య జరిగిన డేలో చిన్న చిన్న కేసెస్ ఉంటే అవన్నీ పట్టించుకోరు కదా, అంటే పోలీసులకు అంత టైం ఉంది. సో ఒక డిటెక్టివ్ని హైర్ చేసుకుంటారు. సో అక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అలా వెన్నెల కిషోర్ గారి రోల్. ఓకే, అన్న వచ్చి ఉంటే మంచిగా ఉంటుండే. అవును, పిలుద్దాం. యూఎస్లో ఉన్నారంట, లేకపోతే అక్కడ పోయి చేద్దామా? సినిమా రిలీజ్ అయినాక ఇంకో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో స్టోరీ షెర్లాక్ హోమ్స్ అంటున్నారు కాబట్టి థ్రిల్లర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాంగ్స్ దానికి రిలేటెడ్ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయా, లేకపోతే సపరేట్గా లవ్ స్టోరీ ఉన్నాయి, సిచ్యువేషన్లు కూడా ఉన్నాయండి. అవునా? అన్ని మొత్తం ప్యాక్ చేసి పెట్టారు. ఎలా ఉండబోతున్నాయి సాంగ్స్? సునీల్ కశ్యప్ గారు ఎలా? మా ఇద్దరు లవ్ సాంగ్ ఏమన్నా చూసారా బై ఎనీ ఛాన్స్? చూడలేదు. లేదండి, తప్పు. ఇంకా అది ఇంకా అంతే రవి, మనం బాగా స్పెషల్ గా అనిపిస్తుంది. స్పెషల్ సాంగ్ బాగుంటుంది. మా ఊరు శ్రీకాకుళం అని, శ్రీకాకుళం వాళ్ళ మీద ఒక సాంగ్ ఉంటుంది, అది మంగ్లీ గారు పాడారు, చాలా బాగుంటుంది. మా ఇద్దరిది ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ప్రేమించనే పిల్ల అని, రాహుల్ సిప్లగంజ్ గారు పాడారు. అది కూడా క్రేజీ ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న సాంగ్స్ అన్నిటికీ. అండ్ ఆల్సో బీజిఎం చాలా బాగుంది. నేను చూడకపోవడమే మంచిది, మంచిగా థియేటర్లో చూస్తాను కదా, అది కూడా కరెక్ట్. అది కూడా కరెక్ట్. సో నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా వాళ్ళ జనాలు మూవీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సోషల్ మీడియా రివ్యూస్? ఐ ఫీల్ లైక్ టైమింగ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టైమింగ్ ఏమో. సోషల్ మీడియాలో బాగాలేదు అంటే ఆగిపోయేదాకా ఏం లేరు జనాలు. రియల్ టైమ్ ఆడియన్స్ బాగుంది అన్న మౌత్ టాక్ వచ్చింది అని అనుకోండి, సోషల్ మీడియాలో ఎలా ఉన్నా వెళ్ళిపోతున్నారు. అది నాకు రీసెంట్గా కొన్ని సినిమాల వల్ల అర్థమైంది.
మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే మీరేమంటారు? నేను జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుండే ఆలోచిస్తాను. అది కాకపోతే ఎఫెక్ట్ అనేది పడుతుందండి. ఎలా పడుతుంది అంటే అది ఒక సినిమా ఎదుగుతున్న టైంలో బాగాలేదు అని అంటే వేరే ఆడియన్స్ కూడా వెళ్ళడానికి స్కోప్ తగ్గిపోతుంది. అలాంటి టైమ్స్లో పడుతుంది. సో టైమింగ్ అంతే. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు, కానీ నెట్ఫ్లిక్స్ థియేటర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అందరి అది లక్కీ భాస్కర్ పెద్ద రికార్డ్ అండి. అది ఓటీటీలో ఉన్నప్పుడు థియేటర్లో కూడా ఆడింది. థియేటర్లో కూడా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది. సో మీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? వచ్చే దాంట్లో నుండి సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ నావి ఒక 4-5 ఫిల్మ్స్ రిలీజ్ షూటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. నేను ఎప్పుడైనా ఒకటే దాని మీద ఉంటానండి. స్టోరీ బాగుండాలి, నా రోల్ బాగుండాలి, డైరెక్టర్ ఆనెస్ట్గా అనిపిస్తే చాలు. ఈ 3 థింగ్స్ మీద నేను స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీ దగ్గరకు ఒక డైరెక్టర్ గారు వచ్చినప్పుడు నాకు ఇది నాన్ నెగోషియబుల్, అసలు ఉండాల్సిందే అనేవి ఏమన్నా అంశాలు ఉంటాయా మీకు? రోల్ ఉంటుందండి. ఆబ్వియస్గా మన క్యారెక్టర్ అనేది ఏంటి అనేది అదొక్కటి చూసుకుంటాను. అది నాన్ నెగోషియబుల్. ఎప్పుడైనా మీరు రవి గారు? మెయిన్ దీనివల్ల నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది ఫస్ట్ చూసుకునే పాయింట్ అండి. ఈ స్టోరీలో నేను ఉండడం వల్ల నాకు ఏమైనా హెల్ప్ అవుతుందా, లేదంటే నన్ను మర్చిపోతారా ఇది చూడంగానే అనేది చూసుకుంటాను. గుర్తుపెట్టుకోగలిగే క్యారెక్టర్ ఉంది అంటే డెఫినెట్లీ. ఓకే. సో మీరు ఇంతకు ముందు చేసిన వెబ్ సిరీస్లో అవన్నిటికంటే దీనికి మీకు అంటే ఎందుకు నచ్చింది క్యారెక్టర్? ఖచ్చితంగా అండి, మీరు నేను ఇందాక చెప్పినట్టు గుర్తుండిపోయే క్యారెక్టర్. వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్. అంటే లవర్ బాయ్ లెక్కన ఇంకా చాలా ఉంటాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఇంతమంది కాస్టింగ్లో ఇంతమంది మంచి మంచి ఆర్టిస్టులు, అనన్య కానీ వెనిల్ కిషోర్ గారు కానీ వీళ్ళందరితో కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. అనన్య గారు ఏమన్నా ఇట్లా ర్యాగింగ్ చేసిర్రా మిమ్మల్ని? చేశారండి, చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తాను. నువ్వేదో మనసులో పెట్టుకొని చెప్తున్నావు, బాధలు చెప్పుకొని. కొత్తగా యాంకర్ వస్తే ఎప్పుడు ఉండే అనన్య మీద ఇన్ని కంప్లైంట్స్ చెప్తావారా? కరెక్ట్. మీకు అనన్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇవి కాదు మనం అడగాల్సింది. యాంకర్ అసలు ఏం సతాయించిందా ఏమన్నా? ప్రాంక్స్ చేస్తారండి, ఈవిడ చాలా ఎక్కువ ప్రాంక్స్ చేస్తారు. చూడండి కామ్గా ఉన్నారు. ఆయనను పట్టుకొని మీరు ఆడేసుకున్నారండి. ఇంటర్వ్యూస్ లో కొంచెం వర్కింగ్ అప్పుడు టైం ఉండదు కదా మనకి. మన సినిమా కోసం ప్రాంక్స్ చేసినా మన సినిమా కోసమా? కాదు కదండి, అలా ఏడిపి ఊరికే కామెడీ, చిన్నగా కామెడీ అంటే. సీనియర్ జూనియర్ ర్యాగింగ్ చేస్తున్నారు. అవునా? అదేం చేయను, అది ఓన్లీ ఇంటర్వ్యూస్ లో చేస్తాను, షూట్ లో ఏం చేయను. షూట్ లో సీరియస్. బట్ అగైన్ చాలా వెరీ గ్రౌండ్ టు ఎర్త్. అసలు ఆ సీనియర్కి ఎప్పుడూ చూపిలేదు. ఒక ఈమె నాకు తెలిసి ఒక పెద్ద ఆర్టిస్ట్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో నాతో కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. రియల్లీ లైక్ ఇట్. మొత్తం మనదే. థ్యాంక్ యూ రవి, నేను చెప్పమన్నట్టే చెప్పా. ఓకే. సో మీరు బాలీవుడ్లో కూడా చేస్తున్నట్టు, అక్కడ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు నేను విన్నాను. అవునండి, ఒక ఫిల్మ్ అవుతుంది, నడుస్తుంది. ఒక 20% షూటింగ్ ఉంది, అంతే, అయిపోయింది షూట్ అంతా. ఓకే. ఏమన్నా థ్రిల్లరా లేకపోతే ఇలా? ఇట్స్ ఏ లైఫ్ స్టోరీ అనుకోవచ్చు. లైఫ్ స్టోరీ అబౌట్ ఏ గర్ల్, లైక్ ఒక అమ్మాయి లైఫ్ స్టోరీ. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ ఒక ట్రైబల్ ప్లేస్లో జరిగే స్టోరీ. ఓకే. సో మీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇక్కడ చెంటబ్బాయి తాలూకా అని ఉంది. చూసారా? ఇప్పుడే చూసారంటే షాక్ తాలూకా ఉంది ఏంటి? ఎవరు చంటబ్బాయి? చిరంజీవి గారి చంటబ్బాయి కూడా ఇలా ఒక కామెడీ థ్రిల్లర్ లాగా ఉంటుంది. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ టైంలో. సో అలాంటి ఒక టర్మ్స్లో ఉన్న సినిమా అని చెప్పేసి ఒక మంచి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. తాలూకా అంటే మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తాలూకా లాగా మేము చంటబ్బాయి గారి తాలూకా ఈ సినిమా అనేది. అందుకే అలా అట్రాక్ట్ చేసింది నన్ను. అలాగే మన హీరోయిన్ గురించి మర్చిపోయేమేంటండి, మీ హీరోయిన్ గురించే పట్టించుకుంటారా? సియా గౌతమ్ గారి గురించి చెప్పరా? మనకు కాంబినేషన్ కూడా లేదు కదా. లేదా? అయ్యయ్యో.
బట్ మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే వెనిల్ కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూ కాంబినేషన్ ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే నేనైతే సినిమాలో అప్పుడు చూసినప్పుడు గురించి మీకు తెలుసు కదా. యా తెలుసు, బట్ ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. బట్ షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. మొన్న క్యారెక్టర్ గురించి అడుగుతున్నాను. నేను క్యారెక్టర్ నన్ను అడిగితేనేమో ర్యాగింగ్ అన్నావు, సీనియర్ జూనియర్ అన్నావు, పక్కన హీరోయిన్ అడిగితేనేమో వెరీ స్వీట్ పర్సన్ అన్న. ఏంటండి ఇది? లేదండి అదేం కాదు. సో ఎప్పుడైనా ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ప్రతి క్యారెక్టర్ రవి గారిని అడగాలి మీరు. రవి గారే చెప్పాలి. అంటే ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పడం వరకు అయితే మాత్రం అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు సినిమా చూసారు? చూసాను. ఆవిడ మాటల్లో చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నీకెలా అనిపించింది? నాకు బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అదే ఇబ్బంది పడుతున్నారనే నేను కూడా అడిగాను, ఎందుకు ఇబ్బంది పడుతున్నారా కళ్ళు సీరియస్ గా పెట్టి మాట్లాడేసి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అడిగానండి మా హీరో గారు. అదే కదా తప్ప ఆయన సునికి శుద్ధ పూసలు ఎక్కువనే ఉన్నాడు కానీ లేదండి. అయ్యో ఓకే చెప్పండి. అంటే ఆడియన్స్ ఇప్పుడు ట్విస్ట్లకి బాగా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. షెర్లాక్ హోమ్స్ అన్నారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో దీంట్లో ఆడియన్స్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అరే ఎక్స్పెక్ట్ అయితే చేయరండి 100%. ఈ సినిమాలో ఇది ట్విస్ట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. ఎంతో మంది సినిమా చూసారు, ఎంతో మందికి చూపించడం జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా గట్టి నమ్మకం ఏంటంటే ఆడియన్స్ అది చూపించినప్పుడు సర్ప్రైజింగ్లీ షాక్ అవుతారు, ఏంటిది అని చెప్పేసి. సో అది అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇన్ని ఇయర్స్లో. సో ఇప్పటికీ సినిమా రిలీజ్ అవునప్పుడు మీకు ముందు రోజు ఏమన్నా నర్వస్నెస్ ఉంటుందా? అరే ఆడియన్స్కి ఇది నచ్చుతుందా క్యారెక్టర్ లేదా అనేది? అంటే ఇప్పుడైతే నాకు ఆ ఫీలింగ్ పోయిందండి. బేసిక్లీ మేబీ కంటిన్యూస్ వర్క్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే ఇంకొకటి ఉంది కదా, నెక్స్ట్ ఇంకొక షూటింగ్కి వెళ్ళడం అలా. కాకపోతే ఇప్పుడు ఈ ప్రమోషన్స్ టైం ఉంటుంది కదా, ఈ టైంలో ఎవ్రీడే నైట్ పాడుకునే ఉంది ఈ సినిమా హిట్ కావాలి ప్లీజ్ 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 అని చెప్పేసి నేను లోపల చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను. కానీ రిలీజ్ డే ఆ టైంకి తగ్గిపోతుంది, ఎందుకంటే నా బ్రెయిన్ నేను అలా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే వాట్ ఎవర్ మైట్ బి ద రిజల్ట్, యూ హ్యావ్ టు బీ లైక్ సటిల్గా ఉండాలి, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, ఫ్లాప్ అయినా హిట్ అయినా అని చెప్పి నేను ముందే ప్రిపేర్ చేసుకుంటాను. సో దానివల్ల కొంచెం లేదు ఇప్పుడు నాకు. మీకు ఏమైనా నర్వస్నెస్ ఉంటుందా? నాకంటే థియేటర్కల్ రిలీజ్ కాబట్టి ఇప్పుడు ఈ సినిమా గురించి ఉంటుందండి. నాకు ముందు సినిమాకి కూడా ఉండింది, దీనికి కూడా. ఏం లేదు, అదే టెన్షన్ పడ్డాను. నైట్ యాక్చువల్లీ పడుకోలేదు, బికాజ్ టీం అందరం కలిసి ఉన్నాం, అది చేయాలి, నెక్స్ట్ ఆ ప్రమోషన్, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అదంతా ఉండింది. సో అదే టెన్షన్ అయితే ఉంటుంది. ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రీ అయిపోద్ది. సరే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు అండి, వితౌట్ ఎ డౌట్. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో అనన్య గారు అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయ్యారు? బిఫోర్ ఫిల్మ్స్ ఆఫ్టర్ ఫిల్మ్స్ అంటే స్టార్టింగ్లో వచ్చినప్పటికి ఇప్పటికి ఐ బికేమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్ within the film or outside the film. I became comfortable with this field అని అనిపించింది నాకు. ఇంతకుముందు ఒక్కదాన్ని అమ్మాయిని when I have to go and వెళ్ళిన తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బీ ఫైన్, బట్ వెళ్ళడానికి నాకు కొంచెం అరే ఒక్కదాన్నే ఉన్నాను ఏంటి ఒక్కదాన్నే అలా కొన్ని ఫీలింగ్స్ వచ్చేవి. బట్ నా ఇప్పుడు అంత కంఫర్టబుల్ అయిపోయింది, అంత నా వర్క్ ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. అది మెయిన్, ప్రొఫెషనల్గా చూసుకుంటే అది మెయిన్ పాయింట్. ఓకే. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, కంప్లీట్ చేసేద్దాం. 1 word అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అల్లు అర్జున్ గారు. తగ్గేదిలే. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు మోస్ట్ కూలెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది. ఓకే. సో వన్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ ఇట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పీపుల్. సమంత గారు. హర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఓకే. సో సాయి పల్లవి గారు. గ్రేస్. ఓకే. తమన్నా హార్డ్ వర్క్, డెడికేషన్. ఓకే. సో ఇది ఒకటి రాసుకున్నాను, మామూలుగా మీరు చెప్తారో లేదో చూద్దాము. ఇఫ్ యూ కుడ్ హ్యావ్ స్వయంవరం, హూ ఆర్ ది 3 people యూ వాంట్ ఇట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీయా? ఎవరున్నారు? రవి గారు.
అసలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, ఎవరున్నారు అసలు ఇప్పుడు? అలా అంటారా? యా అదే ప్రాబ్లం ఇప్పుడు. ఎవరు లేరు. ఎవరున్నారు మీరే చెప్పండి పేర్లు. ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారితో అది కూడా తెలియదు. ఓకే, సో ఎవరు మైండ్లో లేరు కదా. మీ ఫేవరెట్ ఎవరు హీరో? నాకు చాలా మంది ఉన్నారండి, అలా ఒక్కళ్ళే చెప్పలేను. అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇష్టం. అందరూ పెళ్ళి అయిపోయింది, వదిలే. సో మీ గురించి వచ్చిన రూమర్స్లో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది ఏదైనా ఉందా? నా గురించి రూమర్స్ అన్నట్టు ఇప్పటి వరకు నాకు ఏం ఎక్కువ రాలేదు. బేసిక్లీ అందరూ నన్ను ఓన్ చేసుకొని మంచిగా ఉంటారు కాబట్టి నాకు ఎప్పుడు ఎక్కువ అంత డిస్టర్బెన్స్గా అంత రూమర్ వచ్చింది నా గురించి ఇలా అనుకున్నారేంటి అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే, జనరల్గా ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంతకుముందు మీరు చేసిన వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ మీకు ఈ థాట్ వస్తుందా, అరే అనవసరంగా చేశాను, రిగ్రెట్ ఏమైనా ఉన్న ఫీలింగ్ అంటే? సో ఉంటుందా అలా అనవసరంగా చేశాను? మేబీ కొన్ని ఇంప్రూవైజేషన్స్ చేసి మళ్ళీ తీయాలి అని అనుకున్న ఫిలిం ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. వద్దులే ఇంకా దాన్ని అలా వదిలేస్తే. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకుంది ఏంటి మీ ఫిలిమ్స్ ద్వారా, ఎక్స్పీరియన్స్ కెరీర్లో కానీ? అదే హిట్ ఆర్ ఫ్లాప్స్ ఇంకా పార్ట్ ఆఫ్ ద జర్నీ. యూ షుడ్ ఎంజాయ్ ద జర్నీ, యూ షుడ్ గెట్ మోర్ వర్క్ ఇన్ హిట్ ఆర్ ఫ్లాప్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే జర్నీతో పాటు వెళ్తే మెంటలీ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుంది. నాకు అది చాలా బాగా అర్థమైంది ఈ మధ్యలో. ఓకే ఓకే, సో రవి గారు మీ మాటల్లో ఆడియన్స్కి సినిమా గురించి. ఈ డిసెంబర్ 25వ తారీఖు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్గా వెళ్తే, ఫ్యామిలీగా కానీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ వెళ్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు సినిమాని. సో మీ అందరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఊరికే సరదాగా చూసేయండి సినిమా డిసెంబర్ 25th. అనన్య గారు మీరు కూడా ఆడియన్స్కి మీ మాటల్లో క్రిస్మస్ హాలిడేని హ్యాపీగా మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా చూసి కొంచెం సేపు థ్రిల్ ఫీల్ అయ్యి, కొంచెం సేపు నవ్వుకొని, కొంచెం సేపు మీ ఎమోషన్స్ అన్నిటిని ఫీల్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డిసెంబర్ 25th శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా తప్పకుండా చూడండి. ఓకే, మీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది మంచి హిట్ అవ్వాలి. మీకు ఇలాంటి సినిమాలు కాకుండా కొంచెం లవర్ గర్ల్ ఇలాంటి లవ్ స్టోరీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కూడా ఇలాంటి సినిమాలు బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.